శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో పలాస డీఎస్పీ మీడియాతో ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. బంగారం వస్తువులతో ప్రయాణించేటప్పుడు మనం చుట్టుపక్కల ఉన్నవారిని గమనిస్తూ ఉండాలని చెప్పారు. టెక్కిలి నుంచి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె వెనుక మరో లేడీ కిలాడి ప్రయాణం శ్రీకాకుళం వరకు సాగించి తన బ్యాగ్లో ఉన్న 6 తులాల బంగారాన్ని దోచేసింది. అక్కడే ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పలాస పోలీసులు ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిసరాల్లో అనుమానిత వ్యక్తిగా తిరుగుతూ ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా 6 తులాల బంగారు వస్తువులు రికవరీ చేయగా పలుసార్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా పలు కేసుల్లో ముద్దాయిగా గుర్తించామని తెలియజేశారు. కాసిబుగ్గ పోలీస్ స్టేషన్లో బ్యాగ్ కటింగ్ ఒక నేరం జరిగింది. ఇది 4th జూన్ జరిగింది. ఈ కేసులోని మనం బ్యాగ్ కటింగ్ అఫెన్సెస్ అన్నీ కూడా సాధారణంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ చిన్నపిల్లలు లేదంటే ఆడవాళ్ళు ఎక్కువ ఈ నేరాలు చేయడం జరుగుతుంది. దీనిలో విచారణలో భాగంగా నిన్న మనం ఒక స్త్రీని అనుమానించి జీవీఎన్ జోన్డేస్ దగ్గర మన మెయిన్ రోడ్ దగ్గర ఆ స్త్రీని అనుమానించడం జరిగింది. ఆవిడ పేరు పారుపల్లి దుర్గా, 37 years. ఈవిడ్ని మనం విచారించడం జరిగింది. ఈవిడికి ఉన్న గత చరిత్రను కూడా మనం తనిఖీ చేయగా వీటిపైన గతంలో 18 కేసెస్ ఈ బ్యాగ్ లిఫ్టింగ్ అండ్ బ్యాగ్ కటింగ్ కేసెస్ ఉన్నాయి. ఈవిడ ఆనందపురం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి, హ్యాబిచువల్ అఫెండర్. ఈవిడ కంప్లైనెంట్ రోహిణి అనే స్త్రీ శ్రీకాకుళంలో బస్సు ఎక్కి పలాస తన సొంత గ్రామం రావడానికి బస్సు ఎక్కి పలాసలో దిగుతుండగా ఈ నేరము అనేది ఈవిడ బ్యాగ్ని కట్ చేసి అందులో ఉన్న ఈ కనిపించిన ప్రాపర్టీస్ 6 kilos ఆఫ్ గోల్డ్ ఏంటంటే దొంగిలించడం జరిగింది. ఈ విధంగా బస్సు ఏంటంటే తను ఈ దుర్గా అనే స్త్రీ ఏంటంటే టెక్కల్లో బస్సు ఎక్కి అబ్జర్వ్ చేసి ఈ రోహిణి యొక్క బ్యాగులో ప్రాపర్టీస్ నేను గుర్తించి దిగే సమయంలోని ఆ బ్యాగ్ని కట్ చేసి ప్రాపర్టీని దొంగిలించడం జరిగింది. ఈ విషయంలో ఈ స్త్రీని అనుమానిస్తూ ఇంట్రాగేట్ చేయడం వల్ల మనకి వెంటనే ప్రాపర్టీని కూడా మనకి అప్పగించడం జరిగింది. గతంలో ఉన్న నేరాలన్నింటినీ కూడా చాలాసార్లు ఈ కేసులో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆవిడ మరికొన్ని నేరాలు ఉన్నాయని దాని మీద కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.